ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో బ్యూటిఫుల్ గార్జియస్ సాన్వి బెంగదా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ బ్యూటిఫుల్ గార్జియస్. నిజంగానే బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఏంటి పుష్పక విమానం విమానం అన్ని విమానం టైటిల్తో వస్తుంది, దీనికి మాత్రం ఆటో కదా. నాకు యాక్చువల్లీ సైన్ చేసినప్పుడు అది తెలియలేదండి అన్ని విమానాలు చేస్తున్నాను అని. సో ప్రతి ఒక్కరు అదే అడుగుతారు, ఏంటంటే మీరు వేరే చేయరా, విమానాలే చేస్తారా అని. సో ఈసారి ఒక ఆటోతో వస్తున్నాము, టుక్ టుక్ దాని పేరు. సో దీంట్లో ఇట్ ఇస్ వెరీ మ్యాజికల్ అండి. టీజర్లో తెలిసింది కదా. ఐ థింక్ దెర్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇన్ దిస్ విచ్ క్యాన్ బి ఎనీథింగ్. మ్యాజిక్ కావచ్చు, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అవ్వచ్చు. అలా అది నేను ఇప్పుడు మొత్తం చెప్పేయాలండి, మా తిడతారు మా డైరెక్టర్. ఇంకా నాకు భయం వేస్తుంది, ఏది చెప్పాలో ఏది చెప్పొద్దు. అంటే కొన్ని స్టోరీస్ మీరు సెలెక్ట్ చేసుకునేది కానీ ఏదైనా ఎందుకు ఇంతవరకు డిలే అవుతూ వస్తుందంటే ఏం చెప్తారు? అంటే డిలే ఏం లేదండి. ఇప్పుడు చాలామంది మంచి స్టోరీస్ చేయడం ఇంపార్టెంట్ కదండి. చాలా వచ్చాయి, కానీ దాంట్లో పిక్కీగా ఏది ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కుటుంబస్థన్ అని ఒక సినిమా తమిళ్లో చేశాను. పిచ్చిగా కనెక్ట్ అయిపోయారు అందరూ. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కనెక్ట్ అయ్యారు. నాకు సరోజా క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. బాబోయ్, అసలు అది ఎంత చిన్నప్పుడు చేశానంటే ఐ థింక్ ఐ హావ్ డన్ ఇట్ వెన్ ఐ వాజ్ 18 or 17 అండి. ఇప్పుడు 25 years వచ్చాక అది రిలీజ్ అయింది మొన్న. కాబట్టి ఇట్ వాస్ వెరీ సర్ప్రైజ్. మర్చిపోయాను అసలు ఆ సినిమా చేశానని. అలా ఉండే. అదే అంటున్నా, ద సో మెనీ ఫిల్మ్స్ దట్ డోంట్ కమ్ అవుట్. చాలా షూట్ చేస్తారు, బయటికి రావు, చాలా కష్టపడతారు. కొన్ని ఎప్పుడో షూట్ చేసింది ఇప్పుడు వస్తాయి. అట్లా అందుకే చాలా పిక్కీగా నేను ఏది చూస్ చేసుకోవాలి, ఏది ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది ఆడియన్స్లో, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు, మంచి స్టోరీ చెప్పాలి, నా క్యారెక్టర్ ఇంపాక్ట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే థాట్ ప్రాసెస్లోనే ఉంటానండి నేను. ఓకే. అంటే నార్మల్ సాన్వి గారు ఇంత బాగా మాట్లాడతారు. పుష్పక ఒక స్లాంగ్ ఉండదు మీది పోలీస్ స్టేషన్లో. ఎక్కువ మీకు ఆడియన్స్ సోషల్ మీడియా కనెక్ట్ ఆ స్లాంగ్కి బాగా కనెక్ట్ అవుతారు. కొంచెం మీరు బ్లాక్మెయిల్ బెదిరించి మాట్లాడే టైప్, ఏంటి దమ్కేస్తున్నావు అన్నట్టు. ఎందుకు ఆ టైప్ స్టోరీస్ మళ్ళీ రాలేదా, లేదా మీరేమైనా ఒప్పుకోలేదా? చాలా వచ్చాయి, కానీ నాకు వేరే చేయాలని ఉందండి. అంటే అదే అలాంటి టోన్లోనే ప్రతి ఒక్కటి చేస్తే నాకే బోర్ కొట్టేస్తుంది. జనాలకైతే ఫాస్ట్గానే కొట్టేస్తుంది, కానీ నాకే అనిపిస్తుంది అరే ఇంకేదైనా చేద్దాం రా బాబు. అంటే ఇప్పుడు నేను ప్రేమ విమానంలో కూడా తెలంగాణనే మాట్లాడాను, కానీ అది కంప్లీట్లీ వేరే ఉండే. షీఈ్ వెరీ ఇంకా డ్రమాటిక్ బబ్లీ అమ్మాయి, నఖ్రా అంటారు కదా, అలాంటి అమ్మాయి. సో ఎవ్రీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గానే ఉండాలి. నేను కూడా యాజ్ అన్ యాక్టర్ ఉంటుంది కదండి, వేరే చేయాలి క్యారెక్టర్స్ అని, సేమ్ కాకుండా అంతే. అల్లు అర్జున్ గారితో మళ్ళీ ఎప్పుడు మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ దాంట్లో? మీ బ్లెస్సింగ్స్తో, అందరి బ్లెస్సింగ్స్తో మీ అందరు మేనిఫెస్ట్ చేస్తే నా కోసము అవుతుందండి. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ, అంటే ఇట్స్ అ విష్, దట్స్ ఇట్. అల్లు అర్జున్ గారి పేరు చెప్పగానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. లేదండి, నా కళ్ళు ఎంత లేదు. ఓకే. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చుగా పుష్పక వినాను ఆ స్లాంగ్? నిజంగా చెప్పనా, అసలు 2 years అయిపోయింది, గుర్తులేదు. నా కుటుంబస్థంలోనే నిన్ననే వచ్చా చెన్నై నుంచి. నిన్ననే వాళ్ళు ట్రైలర్లో ఉన్న డైలాగ్ చెప్పండి అని, అదే నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీరు 2 years బ్యాక్ వెళ్ళి అస్సలు గుర్తులేదండి. టుక్లో కూడా చిత్తూరు స్లాంగే అండి మేము మాట్లాడింది, సేమ్ స్లాంగ్. లేదండి, ట్రైలర్లో చూడండి మీరు, నేను చెప్పాను, ట్రైలర్లో చూడండి, దాని తర్వాత చెప్తానండి తప్పకుండా. దాని తర్వాత మీకు అప్పుడు పుష్పక విమానం కూడా చెప్తాను, నేర్చుకొని మళ్ళీ. Thank you so much. First of all, congratulations. Thank you. All the best. Thank you. Thank you so much.